హార్ట్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు ఆర్ మనము మన హార్ట్ హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో బేసికలీ ఏంటంటే హార్ట్ హెల్త్ కోసము కొన్ని న్యూట్రియంట్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయండి. కానీ ఇందులో వచ్చేసి మనకు సోయా ఆర్ సోయా బీన్స్ కానివ్వండి, సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల మనకు జనరల్గా ఇప్పుడు మన ప్రోటీన్ అనేది మనకు నాన్ వెజ్ ఫుడ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ సోయా బీన్ది స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇట్స్ అ వెజిటేరియన్ ప్రోటీన్ అనమాట. ఈవెన్ వెజిటేరియన్ ప్రోటీన్ అయినా కానీ అందులో మనకు బాడీకి అవసరమైన అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఈ సోయాబీన్లో మాత్రమే, అంటే వెజిటేరియన్ సోర్స్ కాబట్టి ఇందులో చాలా మటుకు మనకు అవైలబుల్ ఉంటాయి. అంటే ఆల్ వెరైటీ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇందులో 100% మనకు ఎంత మోతాదులో అవసరం ఉంటుందో అంత మోతాదులో ఇది మనకు లభిస్తుంది. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే దీంతో పాటు మనకు సోయాబీన్స్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్తో పాటు ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా హైగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 100 గ్రామ్ సోయాబీన్ తీసుకుంటే కనుక మనకు అందులో 43 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు, అంటే చాలా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకు అవైలబుల్ ఉంటుంది. నార్మల్ దాల్స్ అలా తీసుకుంటే కనుక హార్డ్లీ మీకు 20 to 22 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 100 గ్రామ్ అవైలబుల్ ఉంటుంది. వేరే సోయాబీన్లో వచ్చేసి దానికి డబుల్ క్వాంటిటీ మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. వెరీ హై ప్రోటీన్ కంటెంట్ మనకు లభిస్తుంది సోయాబీన్స్లో. సో ప్రోటీన్ ఫైబరే కాకుండా ఈవెన్ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఎస్పెషలీ బి విటమిన్స్, B12 కానివ్వండి, B6 కానివ్వండి, B1 కానివ్వండి, ఈ బి విటమిన్, బి కాంప్లెక్స్ వైటమిన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం సోయాబీన్స్ తీసుకుంటే కనుక పొట్టుతో ఉంటుంది అది. సో జనరల్గా ఈ బి విటమిన్స్ అనేవి మనకు స్కిన్, దాల్ విత్ స్కిన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో బి విటమిన్స్ అనేవి మనకు చాలా ఎక్కువ మోతాదులో అవైలబుల్ ఉంటాయి. ఈ సోయాబీన్స్ తీసుకుంటే కనుక మనకు ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో పాటు ఫైబర్తో పాటు మనకు బి విటమిన్స్ కూడా చాలా మటుకు అవైలబుల్ ఉంటాయి. హార్ట్ హెల్త్ కోసం మనం చూసుకుంటే కనుక ఏవేవైతే న్యూట్రియంట్స్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరం ఉంటుందో, సో ఈ అన్ని న్యూట్రియంట్స్ మనకు ఈ సోయాబీన్స్లో అనేది చాలా, అంటే ఆల్ న్యూట్రియంట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఎంత తీసుకోవాలి మనం ఈ సోయాబీన్స్ అనేది, మనం హార్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత తీసుకోవాలి అంటే ఇందులో మెయిన్ సోయాబీన్స్లో మనకు ఫైటోఈస్ట్రోజన్స్ ఇంకా ఐసోఫ్లేవన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. హార్ట్ హెల్త్ ఈవెన్ అది మన క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా మనము ఇది తీసుకుంటే కనుక కాపాడుకోవచ్చు. హార్ట్ హెల్త్ గురించి చూస్తే కనుక మనకు ఫైటోఈస్ట్రోజన్స్ ఉంటాయి కాబట్టి ఈ సోయాబీన్స్ తీసుకుంటే కనుక హార్ట్ డిసీజెస్ నుంచి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, బి విటమిన్స్ కానివ్వండి, ఫైబర్ కంటెంట్, ఎస్పెషలీ ఫైబర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే మన జిఐ ట్రాక్లో ఏదంటే ఫ్యాట్ ఇంటేక్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, లేదంటే కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అబ్సార్ప్షన్ కాకుండా ఈ ఫైబర్ అనేది కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల, అంటే సోయాబీన్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ మనము జిఐ ట్రాక్తో పాటు, అంటే జీర్ణ శక్తితో పాటు ఈవెన్ హార్ట్ హెల్త్ని కూడా మనము చాలా బాగా కాపాడుకోవచ్చు.